హలో హాయ్ బాగున్నారా? ఈరోజు నేను మైసూర్ ప్యాలెస్ చూపిస్తున్నాను. మైసూర్ ప్యాలెస్ చాలా అందంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మైసూర్ ప్యాలెస్లోకి వెళ్ళామన్నమాట. ఇదేనండి మైసూర్ ప్యాలెస్. మేము చుట్టూ అలా నడుచుకుంటూ వెళ్ళాము. 9:30కి వెళ్ళాం కదా లోపలికి. ఇక్కడ మైసూర్ ప్యాలెస్ చుట్టుపక్కల 4 దిక్కుల 4 సైడ్లు గుళ్ళు ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద గుళ్ళు. భూవరాహ స్వామి గుడి, శివుడి గుడి, నెక్స్ట్ వినాయకుడు, హనుమాను, అమ్మవారు, అన్ని 4 దిక్కులు 6 దిక్కులు, మరి మొత్తానికి చుట్టుపక్కల గుళ్ళు ఉన్నాయి. మేము ఇదంతా నడిచామన్నమాట. ప్యాలెస్ చుట్టూ ముందు చూసేసి ఆ తర్వాత లోపలికి వెళ్ళాము. ఆ రోజు స్కూల్ పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళకి చెప్తున్నారనమాట. చుట్టుపక్కల ఊర్ల నుంచి తీసుకొస్తారు కదా, పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ అంతా చూపిస్తూ ఉన్నారు. ఎంత సిస్టమేటిక్గా ఉన్నారంటే పిల్లలు క్యూట్గా, చిన్న చిన్న పిల్లలు అన్నమాట. అందుకని ఒక సైడ్ మమ్మల్ని అలో చేయలేదు, ఎందుకంటే అటు సైడ్ అంతా పిల్లలు ఉన్నారు. అందుకని మేము బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాము. యాక్చువల్గా ఇది ఎలక్ట్రికల్ వెహికల్ ఉంటుంది కదా, చుట్టూ తిప్పడానికి. దాన్ని ఎక్కేసామంటే మనం 10 నిమిషాల్లో చూసేయచ్చు. కానీ ఇన్ని రోజులు వెయిట్ చేసి 25 ఇయర్స్ తర్వాత అనుకున్న చోటుకి వచ్చినప్పుడు మనం అలా చూసేస్తే దాంట్లో ఇది మజా ఉండదు కదా. అందుకని మంచి ఎండ చూసారా, ఎంత ఎండ అంటే కాళ్ళు కాలుతున్నాయి. నెక్స్ట్ ఏమో అంటే ప్రతి చోట గుళ్ళు ఉన్నాయి కదా, ఎట్లయినా మనం చెప్పులు తీసేసి నడవాల్సి ఉంటుంది కదా. ఫుల్ కాలుతున్నాయి. అవి రాతి నేలలు కదా, అందుకని అయినా సరే పైన సూర్యుడు, కింద ఏమో కాలు కాలుతున్నాయి. మంచి ఎండలు అనమాట. ఫిబ్రవరి 1కే అక్కడ. అయినా సరే మేము మంచిగా చూద్దామని చెప్పి ముందైతే ఒక ప్రదర్శన టైప్, అంటే అంత పెద్దది, అంటే చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఫస్ట్ వెళ్ళాం కదా, అక్కడ పిల్లలు ఎంత 1st క్లాస్ నుంచి 5th క్లాస్ లోపల చిన్న పిల్లలు ఉన్నారు. అందులో జపనీస్, నేపాలీ పిల్లలు, అట్లాంటి పిల్లలందరూ ఉన్నారు దాంట్లో అన్నమాట. క్యూట్గా మంచిగా వాళ్ళకి ఇది డ్రిల్ చేపిస్తూ తీసుకెళ్తూ ఉన్నారు. సరే, ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని, వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళడం, అందుకని ఇంకొక రూటు వెళ్దామని చెప్పి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళామన్నమాట. చూసారా, అలా అంతా తిరిగి వెళ్ళాం లోపలికి. ఒక్కొక్క ఆర్ట్ ఎలా ఉందంటే, ఎంత బాగుందంటే, అప్పట్లో వాళ్ళు వాడిన అంటే కిరీటాలు కానీ, అవి కత్తులు అట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ సిల్వర్, వాళ్ళు పెట్టుకున్న జ్యువెలరీ అన్నీ అక్కడ లోపల పెట్టేస్తున్నాయన్నమాట. మంచిగా అంటే మ్యూజియం లాగా అన్నీ మనం చూసేటట్టు. ఇది చూసారా, ఈ లోపలికి వచ్చాక ఎంత బాగుందంటే, అట్లా ఉండేదంట అప్పుడు. ఆ మైసూర్ మహారాజా అక్కడ అక్కడి నుంచి చూసేవాళ్ళు. అట్లా వాళ్ళందరూ ఊరి జనాలు అన్నట్టు. అక్కడ అంతా మొత్తం మనకు చూస్తే అర్థమైపోతుంది అప్పట్లో ఆయన ఎలా ఉండేవాళ్ళు అలా అన్నమాట. అంటే నాకు క్లియర్గా ఈ స్టోరీ అయితే తెలీదు. ఇంకా నేను వెళ్ళాను కాబట్టి, చూశాను కాబట్టి ఇంకా తీసినట్లు చెప్తున్నాను. మంచిగా తెలుసుకొని నేను అయితే చెప్పట్లేదు, చూస్తున్నాను కాబట్టి. అక్కడ ఇదైతే ఒక ఆకారం లాగా ఉంది. పైన మనం అలా చూస్తే మళ్ళీ పైన ఓపెన్ ఉంది, చూసారా, సూర్యకిరణాలు పడుతున్నాయి. ఆ కిరణాలకి అదంతా మంచిగా ఇదైపోతుంది అనమాట. మంచి ఏమంటారు, రిఫ్లెక్టర్స్ అలా అనమాట. మంచిగా ఉంది. ఇక్కడంతా చూసారా, వాళ్ళు అప్పట్లో ఉన్న రాజులు, ఆ ప్రజలు, అది ఇక్కడ వచ్చి ఇట్లా డోర్స్ వేసి ఉండేవంతా వాళ్ళు లోపల ఉన్నారనమాట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళు లోపల ఒక సైడ్ మటుకు అలో లేదు. అలా డోర్స్ వేసి ఉండేవి, క్లోజ్ చేసి ఉండేవంతా లోపల వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా చుట్టూ తిరిగాము, కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ లోపల ఉన్నారనమాట యాక్చువల్గా వాళ్ళు. కానీ వాళ్ళకి ఎంత డిస్టర్బెన్సో కదా, ఇంత ఇదిగా పెట్టేశారు. 9 to 7
ఆ తర్వాత మాత్రమే వాళ్ళు బయటికి రాగలుగుతారేమో, అంటే వాళ్ళ వారసులు ఉంటారు కాబట్టి. ఇక్కడ కూడా అమ్మవారు ఫోటోలు, పెద్ద పెద్ద విగ్రహాలు, వాళ్ళ పూర్వీకులు అన్నమాట. వాళ్ళు మైసూర్ మహారాజు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ పిల్లలు. అసలు ఎంత క్యూట్గా ఉన్నారంటే వాళ్ళు అప్పట్లో. చూడండి, ఇది చూడండి. పెద్దవాళ్ళు అన్నమాట, మైసూర్ మహారాజు వాళ్ళ వైఫ్. అలా అందరివి అలా చేసుకుంటూ, అప్పట్లో అంతా పెయింటింగ్స్ కదా. వాళ్ళ మనవడు మనవరాలు అట్లా క్యూట్గా ఎంత బాగున్నాయంటే వాళ్ళు అవన్నీ చూసుకుంటూ వస్తున్నాము స్లోగా. ఒక మంచిగా చూస్తే 2 hours 3 hours చూడొచ్చు. మేమైతే 1 hour లోపల మొత్తం అంతా తిరిగేసామన్నమాట. కొంచెం వీడియో తీసుకున్నాము. వాళ్ళు వాడిన వస్త్రాలతో సహా వాళ్ళ మొత్తం అక్కడ మనకు ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ వాళ్ళు పెట్టున్నారనమాట. వెండి వస్తువులన్నీ పెట్టేసి అది ఒక కొంచెం బందోబస్తులో ఉన్నాయన్నమాట. అట్లా మంచిగా ఎంత బాగా డ్రా చేశారు చూడండి, ఎంత బాగున్నారో వాళ్ళు. అప్పట్లో మంచిగా ఉండేవాళ్ళు కదా, అందులో రాజుల ఫ్యామిలీ కాబట్టి. ఇదంతా చాలాసేపు చూస్తూ వస్తున్నాము. అంటే మనకు వాళ్ళు అక్కడ రాసి ఉంచారు, మనకు అవన్నీ కొంచెం తెలుగులో అర్థం వాళ్ళు ఇంగ్లీష్ అయితే రాయలేదు, మనకు అది కన్నడ అర్థం కాదు కదా, అందుకని అలా చూసుకుంటూ వస్తూ ఉన్నాము. కొంచెం అర్థమైన వరకు చదువుదామని. ఇవి వాళ్ళ వాడిన ఇవి చూసారా, అవన్నీ అక్కడ పెట్టారు. ప్రతి గోడకి వాళ్ళు అప్పుడు పెయింటింగ్స్ అనమాట. ఇక్కడి నుంచి చూస్తే ఎంత బాగుందంటే ఒక నాగపడిగ ఆకారంలో ఉన్నట్టు అది మొత్తం క్రిస్టల్స్ అలా షైన్ అవుతూ చాలా బాగుందన్నమాట. అలా పైకి అలా చూస్తే, అలా పైకి అలా చూస్తే అన్నమాట కొన్ని ఎకరాలు ఉంటుందేమో మొత్తం. అలా మేము చుట్టూ తిరిగేసాం అన్నమాట. అసలు అలా చూస్తూ ఉండిపోయాం. ఆ కట్టడాలు ఎంత బాగున్నాయంటే అసలు చాలా అర్థం అవ్వాలి కదా, ఆ ఆకారం కూడా మనకు దాంతో అలా చూస్తూ మంచిగా అలా చూసుకుంటూ వస్తూ ఉన్నాము. అలా తాడు కట్టిన ప్లేసెస్ అంతా వాళ్ళు బ్యాక్ సైడ్ అంతా వాళ్ళు ఉన్నట్టు, ఆ ప్లేస్కి మనం వెళ్ళడానికి లేదన్నట్టు అన్నమాట. అది ఎందుకు పర్టికులర్గా చూపిస్తున్నానంటే వీడి వెనక వాళ్ళ వారసులు అంటే ఎన్నో తరం వాళ్ళు ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఆ వారసులు అయితే లోపల ఉన్నారట అక్కడ. అది తిరగడానికే మనకు 1/2 hour అంత ఫాస్ట్గా తిరుగుతూ ఉంటేనే అన్నమాట. గుర్రాలు, రాజులు, ప్రజలు అవన్నీ అప్పట్లో ఇవి కూడా జరుగుతుండేవి కదా.
కత్తి యుద్ధాలు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళు అక్కడ కూర్చొని చూస్తూ ఉంటే ఆ మధ్య ప్లేస్లో అంతా అవి జరిగేవన్నమాట. పోటీలు ఇట్లా అప్పట్లో అవే కదా కాలక్షేపం వాళ్ళకి. ఎక్కువ అమ్మవారి విగ్రహాలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. వీళ్ళు బాగా అమ్మవార్లను, అంటే మైసూరు అంటేనే అమ్మవారు బాగా పూజ చేస్తారు కదా అటు సైడ్ అంతా. అమ్మవారి విగ్రహాలు అయితే బాగా ఉన్నాయి. ఆయన చూసారా ఆ బొమ్మ ఎంత ఆయన చక్కగా అక్కడ కూర్చోన్నట్టే ఉంది. ఇది చూడండి ఎలా ఉందో ఇక్కడ నుంచి చూస్తుంటే అటు సైడ్కి. నేను ఫోన్లో తీసాను కాబట్టి అంత డీటెయిల్డ్గా ఉండకపోవచ్చు, కానీ సూపర్ ప్లేస్ అన్నమాట. చూసినందుకు సాటిస్ఫాక్షన్. అదంతా తిరిగేసాము. అక్కడైతే స్కూల్ పిల్లల్ని వాళ్ళకి డ్రిల్ చేపిస్తున్నారు. మంచి ఎండలో పిల్లలందరూ చిన్ని బుడ్డి పిల్లలు చక్కగా వాళ్ళు వాటర్ బాటిల్ మెడలో వేసుకొని ఇలా లంచ్ బ్యాగ్ చేతిలో పెట్టుకొని చక్కగా అక్కడికి వెళ్ళారనమాట. లైన్గా 1 నిమిషం మేము ఆగిపోయాము వాళ్ళు వెళ్ళేదాకా. వాళ్ళకి మళ్ళీ బందోబస్తు ఒక 10 మంది పోలీసులు ప్రొటెక్షన్. అంటే అక్కడ వాళ్ళే అనుకోండి, వాళ్ళు టీచర్స్ ఉంటారు కదా. అసలు ఎంత బాగుందంటే చూస్తూ ఉంటే. మైసూర్ టు శృంగేరి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళు ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఉంది కదా, ఆ యాడ్స్ వచ్చేవి చూసారు కదా, మీరందరూ చూసే ఉంటారు. వాళ్ళైతే అక్కడక్కడ టెంట్ వేసుకొని అక్కడ ఉన్నారు. నిజంగానే వాళ్ళు నిల్చొని ఉంటే వాళ్ళ మోకాల దాకా జుట్టు ఉందన్నమాట. అక్కడక్కడ 4 మనుషులు అలా జుట్టు వేసుకొని మంచిగా ఉన్నారు. కానీ మేము ఎక్కడ అయితే కారు ఆపలేదు. యాక్చువల్గా ముందైతే నేను తెప్పించుకుందాం అనుకున్నాను, వాళ్ళని చూసాక నాకు భయం వేసింది అనమాట. కారు అయితే ఆపలేదు, మేము అలా వెళ్ళిపోయాము. అక్కడంతా రోడ్డు పక్కనంతా వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అలా చూస్తూ అలా అయితే వచ్చేసాం, కానీ మేము ఎక్కడ కారు అయితే ఆపలేదన్నమాట. ఒక 4 అవర్స్ 5 ఫుల్ తిరిగేసి బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. ఇంకా ఒక్కొక్క టెంపుల్లోకి వెళ్ళాము. అక్కడ బోల్డ్ టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా, 4 దిక్కులు ఉన్నాయి, 8 దిక్కులు ఉన్నాయో అర్థం కాలేదు. మేము అన్నీ చూసాం కదా, కన్ఫ్యూజ్ అయిపోయాము. చాలా టెంపుల్స్ వెళ్ళాం కాబట్టి. దాంట్లో భూవరాహ టెంపుల్ ఉంది, నెక్స్ట్ శివుడు టెంపుల్ ఉంది, పెద్ద శివలింగం ఉందన్నమాట. తర్వాత పెద్ద అమ్మవారు ఉంది, పెద్ద గణేషు, పెద్ద హనుమాను. అందుకని 8 దిక్కులేమో. మొత్తం చుట్టూ బందోబస్తు అమ్మవార్లని అయ్యవార్లని ప్రదక్షించుకున్నాడు అనమాట ఆయన. అప్పట్లోనే వాళ్ళు బయటకు వెళ్ళకుండా చుట్టూ గుళ్ళు మంచిగా ఆ ప్లేస్ అంతా చూసారా. లోపల ఎంత నడుస్తున్నామో ఒక్కొక్క టెంపుల్కి మధ్యలో అన్నమాట. చూసారా, మేము మధ్యలో నుంచే నడిచాము, ఎందుకంటే ఇది చుట్టూ ప్యాలెస్ తీసుకోవచ్చు కదా అని ఇలానే వచ్చాము. అక్కడ బాగా ఎండగా ఉన్నా కూడా మధ్యలో నుంచే నడిచాము అనమాట. చూసారా ప్యాలెస్ పూర్తిగా అలా. ఆ రోజు ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరికీ గైడ్ చెప్తూ ఉన్నారనమాట ఏదో. ఇంకా మేమైతే అక్కడైతే ఒక్క సెకండ్ కూడా నిల్చోలేదు, ఎందుకంటే మనం విడిగా వచ్చాం కాబట్టి మన టైం మనం చూసుకొని వెళ్ళిపోవాలి కదా. అందుకని ఫుల్ నా ఫోన్లో అయితే మొత్తం బందీ చేయడానికి రాలేదన్నమాట. చూసారా మొత్తం అలా తీస్తున్నాను. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా ఫోటోలు దిగను అవే పని అన్నమాట, ఇంకా వేరే ఉండదు. వాళ్ళు చూస్తున్నారో లేదో కానీ ఫొటోస్ దిగడం, వీడియోస్ తీసుకోవడం. ఇంకా గుళ్ళు లోపలైతే తీయలేదు. చూసారా ఆ మూలక గుడి, ఇదంతా లోపలే అన్నమాట. మనం ఆ ఎలక్ట్రికల్ వెహికల్ కానీ ఎక్కామంటే చుట్టూ ఒక ½ అన్ అవర్లో తిప్పేస్తాడు. చాలామంది అది ఎక్కారు, కానీ మేము కొంచెం డీటెయిల్డ్గా ఇలా తిరుగుదామని.
మేము 12:30 దాకా ఇక్కడే ఉన్నాం అన్నమాట. ఎందుకంటే 12ంటికి యాక్చువల్గా గుళ్ళు 2-3 మూసేశారు. మేము 4-5 గుళ్ళు చూసినట్టున్నాం, ఇంకా 2 గుళ్ళు చూడలేదు. యాక్చువల్గా మొత్తం చూసేటప్పటికి అంత టైం అయింది. అంటే 9:30 నుంచి అవంతా చూసుకుంటూ వచ్చామన్నమాట. అక్కడ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసేసి ఆ తర్వాత అయితే బయటకు వచ్చేసాము. అయిపోయింది, మేము బయటకు వచ్చేస్తున్నాం అన్నమాట. అలా ఒక్క క్లిప్పింగ్ అలా తీసాను. మేము బయటకు వచ్చేసి ఇంకా ఇప్పుడు అక్కడ చెరుకు రసం బండి ఉంటే చెరుకు రసం తాగేసి మేము ఇంకా శృంగేరికి బయలుదేరేసాం అన్నమాట. మైసూర్ టు శృంగేరి వెళ్తూ ఉన్నాము, వచ్చేసాము. కానీ మధ్యలో అంతా ఎక్కడ వీడియో తీయలేదు, ఎందుకంటే నాకు కొండ ఎక్కేటప్పుడు నాకు కొండని తెలియదు. యాక్చువల్గా చెప్తే నేను కొంచెం గోల పెడతానని, అంటే భయపడతానని మా పిల్లలు చెప్పకుండా కామ్గా ఉన్నారు. కానీ నాకు తిప్పేసింది బాగా, మధ్యలో అంతా వామిటింగ్ చేసేసుకున్నాను. అందుకని కొంచెం అలసిపోయి అలా పడుకుండిపోయాను అన్నమాట. పొద్దున్న తిన్న ఇడ్లీ వడ దగ్గర నుంచి మొత్తం వామిటింగ్ చేసేసుకున్నాను. ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా డల్ అయిపోయాను. అందుకని భయం వేసేసింది అందరికీ, ట్రిప్ క్యాన్సిల్ ఏమో, ఇంకా ఇంత సిక్ అయిపోయాను అనుకున్నారు. వచ్చి ఇక్కడ రూమ్కి వచ్చేసి ఒక ½ అన్ అవర్ అలా పడుకొని లేచిన తర్వాత మా పిల్లలు ఈయన రెడీ అయిపోయి వెళ్ళిపోయారు. నాకు కొంచెం రెస్ట్ తీసుకో, లేకపోతే ఇలా డైరెక్ట్గా గుళ్ళోనే ఉన్నాం మనం, వచ్చేసాయి అని చెప్పేసి వెళ్ళారనమాట. సరే నేను కాసేపు పడుకున్నాక అనిపించింది ఇక్కడికి వచ్చి పడుకుంటే ఎట్లా, కొంచెం ఓపీ చేసుకొని లేచేసి చూసేద్దాము, మళ్ళీ ఇది అట్లా ఉండిపోతుంది మనకు, మళ్ళీ ఎప్పుడు వస్తామేమో, ఇప్పుడే ఇంత బాధపడుతూ వచ్చామనేసి వెంటనే లేచేసి మంచిగా, అంటే అక్కడ కొంచెం శారీ కట్టుకొని వెళ్ళాలి మంచిగా అనేసి ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళాను అనమాట. ఆ తర్వాత ఇలా తీసుకుంటూ వెళ్ళాను. అక్కడ చిన్న చిన్న గుళ్ళు చుట్టూ అలా ఉన్నాయి. ఫస్ట్ చూపించాను కదా పెద్ద గోపురం, దాని లోపల నుంచి లోపలికి వెళ్ళాను అనమాట. ఆ తర్వాత నేరుగా వచ్చేసేయమని చెప్పారు, ఎందుకంటే అప్పటికే 8:30 అయిపోయింది, 9 అట్లా అయిపోయింది అనమాట. అందుకని గుళ్ళు అయితే మూసేశారు. నేరుగా వెళ్ళిపోయి చంద్రమౌళీశ్వరి పూజ, అది 9:30 to 10:30 అట్లా ఉంటుందన్నమాట. అక్కడ వెళ్ళిపోయి ఆ పూజ అయిపోయింది, అది చూసుకొని వచ్చి పడుకొనేసాను. ఆ తర్వాత నెక్స్ట్ డే ఇది మార్నింగ్ అనమాట. ఇప్పుడు కొంచెం ఇప్పుడే కాబట్టి 7:30-8 లోపలే ఇది అంతా సరే అని కొంచెం మేము అలా వీడియో తీసుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఎలిఫెంట్స్ ఏలుగులు ఉన్నాయి కదా, చూసారా, మేమే అన్నమాట వెళ్ళి, అవేమో మంచిగా పిలుస్తున్నాయి, చక్కగా దీవిస్తూ ఉన్నాయి. మాకు భయం వేసింది, కానీ నా నెత్తి మీద అయితే చాలాసేపు ఇలా పెట్టి ఉందన్నమాట. నాకు భయం వేసింది, చాలా వెయిట్గా ఉంది తన తొండము, అందుకని భయపడిపోయాను. అది మంచిగా దీవిస్తుంది చక్కగా. అక్కడ ఒకసారి దండం పెట్టేసుకొని ఒక 2 ఫోటోలు తీసేసుకొని ఆ తర్వాత ఈ టెంపుల్లోకి వెళ్ళిపోయాము. శారదాంబిక టెంపుల్. ఈ టెంపుల్ పురాతనమైనదన్నమాట. ఇది చూసేసుకొని ఆ తర్వాత వారాహి అమ్మవారు ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చి శారదాంబిక అమ్మవారు, ఆయన ప్రతిష్ఠించారు కదా శంకరాచార్యుల వారు, ఆ అమ్మవారు అనమాట. మంచిగా అక్కడ కూడా పూజ చేయించేసుకొని, రష్ ఉన్నారు కానీ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, అంతా అక్కడ ఉన్నట్టు అనిపించలేదు, చాలాసేపు ఉన్నాము. ఆ తర్వాత అక్కడ ప్రతి వాళ్ళకి పేపర్స్ అనేది ఇచ్చి రామజపం, ఓం నమ శివాయ ఒకటి, శ్రీరామ అని చెప్పి రాయిపిస్తున్నారనమాట. సరే అవి కాసేపు రాసేసి మేము అలా కూర్చున్నాము. ఆ తర్వాత ఇది తుంగభద్ర నది, ఇక్కడి నుంచి మేము ఇలా బ్రిడ్జ్ లాగా ఉంటుంది, అలా వెళ్తే అక్కడ గురువుగారులు అంటే పీఠాధిపతులు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళని కూడా చూసుకున్నట్టు ఉంటుందని వెళ్ళామన్నమాట. అంటే నిన్న నైట్ వెళ్ళాము, వాళ్ళని కలిసాము, వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాము, మంచిగా వాళ్ళని కలిసాము, మాట్లాడాము కూడా. ఎంత ఆనందం అనిపించిందో. ఎప్పుడు మనం వాళ్ళని టీవీలో చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు మేము డైరెక్ట్గా వాళ్ళని చూసి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. చాలా మంచిగా మాట్లాడారన్నమాట, చక్కగా. ఈయన పేరు జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారన్నమాట. ఈయన్ని కలిసాము, ఈయన ఆశీర్వాదం అయితే తీసుకున్నాము, చాలా మంచిగా మాట్లాడారు. తర్వాత ఇంకొక చిన్న స్వామీజీ ఉన్నారు కదా, ఆయన
శ్రీ విధుశేఖర భారతి స్వాముల వారు అన్నమాట. వాళ్ళని చూసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళతో బాగా మాట్లాడడం, ఇంత మంచిగా మాట్లాడతారని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అక్కడ నైట్ ఏమో చంద్రమౌళీశ్వర పూజ చేసుకున్నాము. ఇప్పుడు వాళ్ళని పర్సనల్గా దర్శించుకోవచ్చు అనమాట. అందుకని వెళ్ళేసి మంచిగా చూసేసి మాట్లాడవచ్చు. అందుకని అన్నమాట మాట్లాడి వాళ్ళకి మనం ఆశీర్వాదం తీసుకొని దండం పెట్టుకొని రావచ్చు కదా అనేసి వెళ్ళాము ఈ టైంలో. ఇది తుంగభద్ర నది, దీని మీద బ్రిడ్జి నుంచే అక్కడికి వెళ్ళామన్నమాట గురువు గారిని కలవడానికి. సరే వచ్చిన తర్వాత ఇక్కడ మనం మాఘమాసం కదా, సరే ఈ నది తుంగభద్ర నది నీళ్ళు కూడా మనం కనీసం పైన చల్లుకుందాం. యాక్చువల్గా ఇక్కడ స్నానం చేస్తే చాలా మంచిది. మాకైతే చాలా భయం అన్నమాట నదిలో సముద్రంలో దిగడం, మా నలుగురికి భయమే. అందుకని నేను ఒక్కదాన్నే ధైర్యం చేసి కిందకైతే దిగాను. కూడా మా అబ్బాయి అలా వచ్చారు, కానీ వీళ్ళు కొంచెం భయంగా వెనకనే ఉన్నారు. కొంచెం ఇలా వంగి నీళ్లు తీసి నెత్తిని చల్లుకొని వాళ్ళ నెత్తిని కూడా కొంచెం చల్లానన్నమాట. అంటే అక్కడ చేపలు ఎక్కువగా ఉన్నాయి, అందుకని భయపడుతున్నారు. పెద్ద చేపలు ఉన్నాయి, అవి ఎగురుతున్నాయి. త్రిమింగిలాలు ఎగిరినట్టు, అంటే అంత పెద్ద చేపలు ఎగురుతాయని కూడా నాకు తెలీదు. అవి ఎగురుతున్నాయి. భయపడి మా పిల్ల అయితే ఇక్కడే నిల్చుండిపోయింది. మేము వెళ్ళి అలా నీళ్ళు చల్లేసుకొని ఆ తర్వాత పిల్లలిద్దరికి కూడా నీళ్ళు చల్లేసి ఆ తర్వాత వచ్చేసామన్నమాట. అలా చూస్తున్నారు వాళ్ళు. ఆ చేపల్ని పట్టే వాళ్ళలాగా చూస్తున్నారు చాలామంది. అక్కడ ఎంత చూసారా, వెళ్ళి మనము నదికి వెళ్ళి నది స్నానం చేయాలి, లేకపోతే నీళ్ళు చల్లుకొని వచ్చేయాలి. వాళ్ళు చూడండి ఎంత క్రేజీగా చూస్తున్నారో. ఆ బ్రిడ్జి అన్నమాట మేము వెళ్ళి చూసింది. రాత్రి ఆ బ్రిడ్జి మీద నేను ఒక్కటే వెళ్ళాను. ఈ నదిలో సౌండ్, ఇలా ప్రవహిస్తున్న సౌండ్ అనమాట, అలలు పైనుంచి వస్తున్నట్టు, పావురాయిలు ఇవన్నీ అరుస్తున్న పిట్టల సౌండ్లు, చాలా భయపడ్డాను. కానీ ఏంటో ఆ ధైర్యం అప్పుడు అర్ధరాత్రి అలా నడిచేసాను అన్నమాట. నేను ఒక్కదాన్నే వెళ్ళి వచ్చేటప్పుడు వీళ్ళందరూ వచ్చేసారు పూజ అయిపోయిన తర్వాత. ఇప్పుడు చూసారా ఇదంతా పచ్చదనం ఎంత బాగుందో. లోపలికి వెళ్తున్నాం కదా గురువుగారిని కలిసేటప్పుడు, ఇవి కొన్ని క్లిప్పింగ్స్ తీసాను అన్నమాట. ఆ లోపలంతా ఇంత మంచిగా ఉంది. అక్కడ పెడితే అక్కడ కూర్చోవచ్చు. ఆ కొబ్బరికాయలు చేతికి అందేటట్టు ఉన్నాయి. చేయితో ఇట్లా మనం ఇట్లా నిల్చొని, మేము చాలా పొట్టిగా ఉంటాం అనమాట, మాకే అందేటట్టు ఉన్నాయి కొబ్బరికాయలు. అలా చేయి పట్టి కోసేసుకోవచ్చు, అంత బాగున్నాయి పెద్ద కాయలు కొబ్బరి బొండాలు. అట్లా అవంతా చూసారా, అట్లా తిరిగాను. ఇక్కడ కూడా బోల్డ్ టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ తిరిగి చూసామన్నమాట. చాలా ప్రశాంతంగా. ఇక్కడ నైట్ మేము వచ్చినప్పుడు నాకు అసలు ఫోన్ తీయాలని నాకు ఆలోచన కూడా రాలేదు. ఇవి బ్రహ్మ కమలాలు ఉన్నాయి కదా, అవి ఎంత బాగా పూస్తున్నాయంటే చెట్టు నిండా పూస్తున్నాయి అన్నమాట. ప్రతి ఒక్కరూ ఫోన్లో భలే షూట్ చేసుకుంటున్నారు, కానీ నాకు ఐడియానే రాలేదు. అంటే బ్యాగ్లో ఉండిపోయింది. వెనకున్నారు పిల్లలు, అలా చూస్తూ వస్తున్నాను ఏమేం చెట్లు ఉన్నాయి ఏంటి అని. ఆ ఫ్లవర్స్ ఎన్ని పూసాయంటే 100 కొద్దీ ఉన్నాయి ఆ చెట్టు పైన, చాలా ఉన్నాయి. అవైతే ఇక్కడ మంచిగా పూస్తున్నాయి అన్నమాట. భలే ఉన్నాయి ఆ ఫ్లవర్స్. అందులో నైట్ టైమే పూస్తాయి కదా అవి, ఎంత బాగున్నాయి. ఇక్కడ అరటి గెలలు అన్నమాట. అవన్నీ చూసుకుంటూ వాళ్ళు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మంచిగా చెట్లకి వాటరు, నెక్స్ట్ అదంతా రోడ్డు, అంటే మనం చెప్పులు లేకుండా నడుస్తాం కదా, మనకి ఇది కాకుండా మంచిగా వాటర్ అయితే వేస్తూ ఉన్నారనమాట. కాలిపోకుండా అదంతా. ఇవి రాతి నేలలు కాబట్టి మనకంతా ఇదిగా ఉండకుండా నీళ్ళంతా చల్లుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, అరటి చెట్లు. ఈరోజు మేము తిన్నది కూడా అరటికాయ కూరేనండి. ఇక్కడ వీళ్ళ దాంట్లో భోంచేసామన్నమాట. అరటికాయ కూర, సాంబార్, రసం, ఇది చక్కెర పొంగల్ అన్నమాట. సూపర్గా ఉంది. మనకంటే మన ఆంధ్ర స్టైల్ ఎప్పుడు తింటాం కాబట్టి ఆ స్టైల్ కొంచెం బాగుంది. మనం అక్కడ ప్రశాంతంగా భోజనం చేసి ఇదంతా చూసేసి ఆ తర్వాత భోజనానికి వెళ్ళి అక్కడ తినేసి, ఇక్కడ నాకు ఒకటైతే నచ్చింది. ఇక్కడ ఏ గుళ్ళ దగ్గర పెద్ద హోటల్స్ అయితే లేవండి. స్నాక్స్ కోసం అయితే ఈవినింగ్ టైమే ఓపెన్ చేస్తున్నారు. అక్కడ మనం గుళ్ళోనే తప్పనిసరిగా తినాలి. నాకు డౌట్ వచ్చి ఇక్కడ ఏం హోటల్ లేవా అని అడిగితే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే,
ఇక్కడ ఉండే వాళ్ళు కూడా గుళ్ళోనే తింటారండి, ఎవరు ఇంట్లో వంట చేసుకోరు అన్నట్టుగా చెప్పారు. అదేమైనా సిస్టమ్ ఉందో ఏమో, అడిగితే బాగుండదు. మనకు అడగడానికి మన తెలుగు, ఇంగ్లీషు, హిందీ అక్కడ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చాలామంది లేరన్నమాట. మనకు వచ్చిన ఈ 3 భాషలు వాళ్ళు మాట్లాడాలి కదా, వాళ్ళు కన్నడనే మాట్లాడతారు, లేకపోతే తమిళ్ మాట్లాడతారు. ఆ 2 అయితే మనకు రావు కదా. మొత్తం ఊరు మొత్తం అక్కడ ఏ గుళ్ళో ఎత్తుకొని అండి ఆ దేవస్థానంలోనే తింటున్నారనమాట. ఎంత బాగా పెడుతున్నారంటే, అది కూడా కొంచెం షూట్ చేసాం కానీ ఇక్కడ దీంట్లో పెట్టామో లేదో, నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఎంత బాగున్నాయో చూసారా. ఇక్కడ ఆవులు ఉన్నాయి, చూసాము. మేము తీసుకెళ్ళిన వాటిల్లో అరటి పండ్లు ఉంటే కొంచెం అలా పెట్టేసి, అంటే మాకు తెలీదు గురువుగారులకి ఇలా తీసుకెళ్తారు అని, ఫస్ట్ టైం కదా మేము వెళ్తున్నాము. చాలామంది మంచి మంచిగా అన్నీ తీసుకొచ్చారు ప్లేట్స్లో పెట్టుకొని. మాకేమో ఆయన ఇచ్చారన్నమాట. వాళ్ళు యాపిల్స్, కొబ్బరికాయ, అది కూడా మేము కొబ్బరికాయ ఎలా తెచ్చుకోవాలో కూడా టెన్షన్ పడ్డాము. ఎందుకంటే ఫ్లైట్లో కదా వచ్చేటప్పుడు కూడా ఆ కొబ్బరికాయ తీసుకురాకూడదు కదా ఫ్లైట్లో. చాలా కష్టపడి ముక్కలు చేసి ఆ తర్వాత అది ప్రసాదం లాగా చెప్పి మరి పర్మిషన్ తీసుకొని తెచ్చుకున్నాం అన్నమాట, అంత కష్టపడి. యాపిల్స్, బనానాస్ మాకు ఆయన కొబ్బరికాయలు ఇచ్చారనమాట. సరే, ఆ బనానాస్ మటుకు ఇంకా ఆవుల్ని చూసి ఇంకా ఎగ్జైట్ అయిపోయి అక్కడ పెట్టేశాము. మొత్తం ఇది అంతా గ్రీనరీ అన్నమాట. ఎంత ప్రశాంతంగా ఉన్నారు గురువుగారుల ఏరియా అంతా. ఇంతింత ప్లేసెస్ రోజు వాళ్ళు నడుస్తారన్నమాట. ఇక్కడి నుంచి టెంపుల్కి. ఇక్కడ అన్నమాట నైట్ పూజ జరిగింది. ఇప్పుడు అయిపోయింది కాబట్టి 1:30 అలా అయిపోతుంది కాబట్టి మొత్తం అందరూ భోజనశాలకి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మేము కొంచెం వీడియో తీసుకొని అలా ఒక నిమిషం, అంటే అంత పచ్చదనంగా ఉంది కదా, కొంచెం అలా తిరిగేద్దామని అలా తీసుకుంటూ వచ్చామన్నమాట. ఆ బ్రహ్మకమలాలు ఉన్నాయేమో అంటే ఈ టైంలో ఉండవు పూలు, నైట్ టైమే పూస్తాయి అని పిల్లలు చెప్తే చూసుకొని ఇదన్నమాట. మేము అక్కడ కూర్చొని జై శ్రీరామ అని, నెక్స్ట్ నమశివాయ అని ఆ 2 రాయిపించారు. ఎవరికి ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో రాయొచ్చు అనమాట. పేపర్స్ తీసుకొని వెళ్ళిన వాళ్ళకి పెన్ను, బుక్కు పట్టుకోవడానికి ఇది ఒత్తు అంటారు కదా, ఏమంటారు, ఆ ప్యాడ్ మీద పెట్టుకొని మంచిగా రాసేసి మన అడ్రస్సు, మనం ఎక్కడి నుంచి వచ్చాము ఇక్కడికి అనేది చక్కగా రాసి అక్కడ ఇచ్చేసి రావచ్చు అన్నమాట. మేము వెళ్ళిన 3 సార్లు వెళ్తే 3 సార్లు మేము రాసామన్నమాట. ఎందుకంటే మన ఈ పుణ్యక్షేత్రం ట్రిప్పులో మనం వచ్చింది పుణ్యక్షేత్రాలు కాబట్టి మనం ఇక్కడ కూడా రాముని, శివుని, అమ్మవారిని తలుచుకుంటూ 108 సార్లు అనమాట. ఒక సైడు 108 సార్లు రామ అని, ఒక సైడు శివ అని అన్నమాట. సరే, రాసేసి మంచిగా ఆ బాక్స్లో వేసేసి ఆ తర్వాత ఇలా వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఎక్కేస్తున్నాం అన్నమాట. ఇక్కడైతే భలే నచ్చింది, కానీ భయపడుతూ ఉన్నా కూడా దాన్ని ఆస్వాదించాలి కదా అనేసి అన్నట్టు మంచిగా, అంటే మళ్ళీ ఎప్పటికి వస్తామో, ఎన్నాళ్ళకి వస్తామో, చూస్తామో లేదో, వెళ్ళినప్పుడు మంచిగా చూడాలి కదా అని. చూసారా ఆవులు ఎంత బాగున్నాయో. అక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు, చిన్నపిల్లలు, అందుకని ఇంకా తీస్తే బాగుండదు కదా అని తీయలేదు. వాళ్ళ పిల్లలతోటి ఆడిపిస్తూ ఉన్నారు. ఒక ఫ్యామిలీ ఆవులన్నీ ఉన్నాయన్నమాట, 4. ఆ తర్వాత మేము చిన్నగా వచ్చేస్తూ ఉన్నాము. ఆ గుడి వెళ్ళాము, అటు సైడు అంతా తిరిగేసి ఇంకా వచ్చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ రోజెస్, తులసి, మారేడు ఇవన్నీ మంచిగా అసలు విచ్చలవిడిగా ఉన్నాయి. బాగా ఎక్కడ పడితే అక్కడ ఫ్లవర్స్. మందారాలు అయితే పిచ్చి పిచ్చిగా పూస్తున్నాయి.
మంచిగా వాళ్ళ పూజలకి. కొండ మీద ఎంతెంత ప్లేస్లో మంచిగా వీళ్ళైతే బాగా ఇది చేశారు. మనం తిరగడానికి ఓపిక ఉండాలి. అంటే 1:30 అట్లా అయిపోయింది కదా, అందుకని ఇవన్నీ మూసేస్తున్నారనమాట. అయినా సరే మనం అలా చూసేసి దండం పెట్టేసుకొని వస్తున్నాము. చుట్టూ తిరగడానికైతే ఓపిక లేదు. ఇంకా ఒక్కొక్క ఇది చుట్టూ ఇంక ఇలా చూసుకుంటూ వచ్చేస్తున్నాము. ఎంత ప్రశాంతతగా ఉందో. ఇంకా మొత్తం ఇంకా ఎంత చెప్పినా ఇంకా మనకు ఇవే అన్నమాట. గ్రీనరీ కదా, చెట్లు చక్కగా అలా. ఇక్కడ అన్ని పూజలు ఏమేమి చేస్తారు అవన్నీ ఉందన్నమాట. ఇక్కడ చూసారా, ఆకలి వేస్తున్నా కూడా ఎవరు వెళ్ళడానికి పిల్లలతో సహా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ దిగి ఇప్పుడు ఇక్కడంతా నడిస్తే పిట్టలు అసలు ఏం అరుపులో కూడా తెలియట్లేదు. నాకేమో భయం, కొండల మీద మధ్య అంతా పాములు ఉంటాయేమో, ఏమైనా పురుగులు ఉంటాయేమో అని. అయినా సరే మంచిగా నడిచేసాం అన్నమాట. అక్కడక్కడ కూర్చోడం అది మనం మంచిగా సాయంత్రం పూట అలా స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇటు సైడ్ వెళ్తే ఇంకొక ఆ చెట్టు చూడండి ఎంత పెద్దదో, ఎన్ని ఏళ్ళు ఉంటాయో దానికి, అంత పెద్దది. ఇక్కడ కాఫీ గింజలు బాగా ప్రసిద్ధి అన్నమాట. ఎక్కడ చూసినా కాఫీ తోటలే. వచ్చేటప్పుడు అంతా మైసూర్ నుంచి వచ్చే జర్నీ అంతా అవే అన్నమాట, కాఫీ తోటలే. ఇక్కడ కూడా ఉన్నాయి, అవే చూస్తూ పోతున్నాను. మనకైతే తమలపాకుని మనం పైకి అల్లిస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంది. నేను తమలపాకు ఇంత పంట ఉంది, ఏం చేస్తారు ఇన్ని తమలపాకులు అన్నట్టు అనుకుంటూ ఉంటే కాదు, కాఫీ గింజలంట అవి. మరి అవి ఇంకా ఆగి చూద్దామంటే అంతా కొండ ప్రాంతాలు కదా, ఎక్కడైనా ఆపాలంటే భయం, అన్ని వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా. ఇక్కడి నుంచి మేము రిటర్న్లో హొర్నాడు వచ్చాము. అక్కడైతే కాఫీ గింజలు తీసుకున్నాం అనమాట. కాఫీ పొడి ప్రత్యేకంగా తీసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ అంత షాపింగ్ చేయలేదు. ఇక్కడ మొత్తం లోపల తిరగడమే సరిపోయింది మాకు. గుళ్ళు చాలా ఉన్నాయి కదా, టెంపుల్స్ ఇట్లా ఇవన్నీ చూసుకుంటూ తిరగడమే సరిపోయింది. ఇంకా ఇక్కడ ఏం కొనలేదన్నమాట. పైగా భోజనం కూడా మనం టెంపుల్లోనే చేసేసాం కాబట్టి ఇంకా నేరుగా రావడం, ఇంకా రూమ్ ఖాళీ చేసేసి ఎక్కేసేయడం అనమాట. కార్ ఎక్కేసాము, ఎందుకంటే ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక ప్లేస్ మనం టైం వేస్ట్ చేసామంటే ఇంకో దగ్గర టెంపుల్ మూసేస్తారు, లేకపోతే ఆ టైం మనకు కుదరకపోవచ్చు. అందుకని అంతంత దూరం వెళ్ళి మనం చూడకుండా వస్తే అదొక ఇది అనిపిస్తుంది కదా. ఇది చూసారా, బ్రిడ్జి ఎక్కాము, ఇలా తిరుగుతూ ఉన్నాము, వంపుగా ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మగవాళ్ళు పంచ కట్టుకోవాలి, పైన వచ్చి కండువా మాత్రమే వేసుకోవాలి. షర్టు కానీ బనీన్ కానీ అలా ఉండకూడదు, ఓన్లీ కండువా వేసుకొని ఉండాలి. లేడీస్ శారీ కట్టుకోవచ్చు, లేకపోతే చుడీదార్ వేసుకోవచ్చు, పంజాబీ డ్రెస్ వేసుకోవచ్చు అన్నమాట. నాకు మళ్ళీ చివరికి వెళ్ళి తీయడానికి భయము, మధ్యలో నుంచి తీస్తున్నాను నేను. అటు ఇటు ప్లేస్ ఉండేటట్టు చూసుకొని మధ్యలో నుంచి మాత్రమే చూస్తాను, అందుకని పైనే కనిపిస్తుంది. కింద వాటరు ఎంత ఫ్లోయింగ్ అంటే ఆ పక్క నుంచి ఇక్కడ కొంచెమే ఉన్నట్టు అనిపిస్తుంది. అటు సైడ్ వెళ్తే మంచిగా ఫ్లో అవుతుంది అన్నమాట. బాగా సౌండ్స్ అయితే మంచిగా ఉన్నాయి. అవి ఆ ఫిషెస్ ఎగరడం అనమాట ఆ సౌండ్లు. నేను ఏదో పెద్ద పెద్ద కొండల్లో నుంచి, లోయల్లో నుంచి, పైన నుంచి వాటర్ ఫ్లోయింగ్ అవుతుంటే వస్తుంది కదా ఆ సౌండ్ అనుకున్నాను.
ఇక్కడ నుంచి చూసారా టెంపుల్స్ ఎలా కనిపిస్తున్నాయో మొత్తం. అది ఓల్డ్ టెంపుల్, న్యూ టెంపుల్. ఇక్కడ చూసారా 2 అవుతుంది టైం, మధ్యాహ్నం. ఎంతమంది ఉన్నారో జనాలు. అయితే ఎవ్వరూ దిగి స్నానం చేసేటట్టు అక్కడైతే లేవు. ఆ నల్ల నల్లగా కనిపిస్తున్నాయి చూడండి వాటర్లో, అవన్నీ ఫిషెస్ అన్నమాట. ఎంత ఫ్లోయింగ్ ఎలా ఎగురుతున్నాయో చూడండి. నేనైతే క్లియర్గా తీయలేదు, నాకు భయం అంత. అంటే కొంచెం నాకు హైట్ అంటే భయం అన్నమాట, అందుకని మధ్యలో నుంచి తీస్తూ ఉన్నాను. అదే తిరుమల కొండ ఎక్కాలంటేనే చాలా భయపడతాను నేను. గోవింద గోవింద అనుకుంటూ ఉంటాను కొండ ఎక్కేదాకా, దిగేదాకా. అలాంటిది ఎన్ని కొండలు ఎక్కేసానో ఇప్పుడు. ఈ టెంపుల్ అయితే పెద్ద పెద్ద మెట్లు, మోకాలంత పైకి ఉన్నాయి మెట్లు అన్నమాట. మెల్లగా ఎక్కేసి లోపల అన్నీ చూసుకొని వచ్చాము. ఆ తర్వాత మేము అన్నం తినడానికి వచ్చాము. కానీ బ్రాహ్మిన్స్కి వేరే దగ్గర ఉందండి అని అక్కడ చెప్పి తీసుకెళ్లారనమాట మమ్మల్ని వేరే దగ్గరికి. అక్కడ తిన్నాము మంచిగా. అయితే ఈరోజు మేము ఈ శృంగేరి ఈ దేవాలయంలో చక్కగా మంచి భోజనం తినేసాము. ఆ తర్వాత బయటకు వచ్చేసాము. ఈ ట్రిప్ ఇంకా కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకేనా అండి, బాయ్.